మోడీ దేశంలో రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తీసుకురావాలని చూస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్, బీజేపీ, నెహ్రూ, గాంధీని మరిపించే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అమిత్ షా అంబేద్కర్ ను అవమానించినా ప్రధాని ఆ వ్యాఖ్యలను సమర్థించడం చూస్తే రాజ్యాంగంపై మోదీకి ఉన్న గౌరవం ఏంటో తెలుస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీపీసీసీ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న ఆయన వెంటనే అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మీరు గత 8 రోజుల ఈ దేశ ప్రజల గుండెల గాయమై ప్రతి ఊరు వాడ మొదలుకొని ఢిల్లీ వరకు ఈ దేశమంతా కూడా బాధతో కుమిలి కుంగిపోతున్న తరుణం. కారణం బాధ్యత గల హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా మాకు దేవుడు సమానం అంబేద్కర్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడమే కాకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరుని అంబేద్కర్ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ దేశంలో గ్రామం నుంచి ఢిల్లీ వరకు నిరసనలు, ధర్నాలు, చలో రాజ్భవన్, చలో కలెక్టరేట్ చేస్తూ ఉన్నాం. అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తీరని గాయం చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని కోరుతా వస్తూ ఉంది. బర్తరఫ్ చేయాల్సింది పోయి అమిత్ షాని సమర్థించడం వల్ల మోడీ గారికి కూడా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు అనేది స్పష్టమైంది. దేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకొని మేమంతా కూడా చట్టసభలోకి వచ్చాం. ఆ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మను స్క్రిప్ట్ని తీసుకురావాలని బీజేపీ లోపాయకర ఎజెండాలో భాగంగానే అమిత్ షా మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు పన్ని చరిత్రను తిరగరాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీని, నెహ్రూల్ని మరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.